పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది స్తుతించక ఎటులుండెదన్ స్తుతించక ఎటులుండెదన్ స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ అద్భుత తండ్రి ప్రేమ ఏక కుమారుని నా కొరకొసగెన్ అద్భుత తండ్రి ప్రేమ ఏక కుమారుని నా కొరకొసగెన్ తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెను తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెను నన్ను రక్షించెను నన్ను రక్షించెను స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ జీవింపచేయను నన్ను తన ప్రాణంబు నా కొరకొసగెన్ జీవింపచేయను నన్ను తన ప్రాణంబు నా కొరకొసగెన్ 10,000లలో అతి కాంక్షణీయుడేసు వికారుండాయే నా కొరకై 10,000లలో అతి కాంక్షణీయుడేసు వికారుండాయే నా కొరకై వికారుండాయే నా కొరకై వికారుండాయే నా కొరకై స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చెను యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చెను అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును నీ ప్రేమకై ప్రణుతింతును నీ ప్రేమ
ప్రేమకై ప్రణుతింతును స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది స్తుతించక ఎటులుండెదన్ స్తుతించక ఎటులుండెదన్ స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో స్తుతి పాడేదన్ గొర్రెపిల్ల వివాహ
మాటలు పేతురు పత్రిక ప్రేమ అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు వికృతమైన అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేద్దామా వికృతమైన ప్రేమ. ఈ పెళ్ళంటే ఏదో 4 మాటలు చెప్పి కూడా ముగ్గురు చేస్తా, అది కాదు మాకు కావాల్సింది. వాక్యం కావాలి, వాక్యం కావాలి. ఎందుకంటే మతస్వత 4:4 చదివించింది ఏమండి ఏమా, మనుషుడు వృత్తి వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఏదో మనము బ్రతికిస్తుంది. అది కావాలా. ఎప్పుడో సంఘానికి పోయినాము, అదే ఏంటో టికెట్ కూడా పెట్టి పంపేది కదా, ఒక వాక్యం చెప్పలేదు కదా, పుట్టది కాసేపు అరిగిపోతుంది కదా. కాబట్టి కదా దాని కొరకు కాదు కానీ దేవుని కొరకు, క్రీస్తు కొరకు మనము మరి సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. ఈ క్రీస్తు ప్రేమ కలిగిన ప్రభుత్వం ఉన్నాడు. ఎలా ప్రేమ కలిగి ఉండాలని అనుకూలుగా తన ప్రాణమును శిలువలో బలిగార్పించి ఏ విధంగా మనం నరకమని రక్షించినాడో అలాగే ప్రతి విషయంలో కూడా తన భార్య కొరకు తన ప్రాణం విజయించేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుకే ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేసిన వాడుగా ఉంటున్నాడు. చదవండి, అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 10వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరం పెట్టే విషయం. అక్కడ ప్రేమ జీవన పడాల్సిన నిష్ఠూరం ఉంటుంది. చూసారా ఏం చెప్పండి అడుగుతుంది ఏమండి, పెళ్ళి అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, కనీసం ఒక జాకెట్ అన్నా ఒక చీరన్న కనీసం భర్త ఎందుకంటే ఇంకా 6 రోజులు జరిగిన మాట్లాడడం అనేది కదండి. అది కాదు, దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని ఆది కాలంలో రాయబడింది, అబ్రాహాము శారా మాట వినెను. అబ్రాహాము అన్ని విషయాల్లో శారా మాట విన్నాడు. అలాగే నేను పట్టిన గుండెలు 3 ఏళ్ళ కాలం చెప్పేసి బెదిరిస్తున్న కూర్చోదు. కొన్నిసార్లు ఏమంటారు, అయ్యా నాకు చేతగాదు, నాకు చేతగాదు, నేను ఈరోజు ఇంకా ప్రాణం బాగాలేదు కాబట్టి నేను పచ్చతో ముగించుకుందాము అని అంటే వినడా. అయితే లోకం ఆశపడదు. చూసారా, దాని విషయంలో మనం బలహీనపరిచే వారిగా ఉండకూడదు కానీ నిష్ఠూర పెట్టరు. అదే మన నిష్ఠూరం అంటే. చూసారమ్మా, చదువుకోకపోవడం, సహించుకోవడం, ఆ శ్రమలో పాల్పంచుకోవడం. చూసారా అది. కాబట్టి చూడండి, నిష్ఠూర పెట్టవద్దు. తర్వాత అన్ని విషయంలోనే మీ తల్లిదండ్రుల మాట వింటే చాలు చాలు. కాబట్టి ఆత్మ నిష్ఠూర పెట్టేట్టుగా మనము ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైతే ఏ విధంగా ఉంటామో అప్పుడు ఆ కుటుంబము చూడాలి ఎంతో ప్రేమతో ఆశీర్వాదములతో వర్ధిల్లుగా ఉంటుంది. దేవుడు అటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. వారు బహుగా చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 27 అది ఎప్పుడైతే అలాంటి ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. ఉండాలన్న ప్రేమమ్మా అట్లా ఉంటారా? పురుషులారా నీ భార్యను ప్రేమించుడి, నీ చురు పెట్టండి, వారిని ఇబ్బంది పెట్టద్దు, వారి శ్రమలో పాల్గొస్తాయి. నీ ప్రకటనకు ఎంత ప్రేమించుకుంటావు అలాంటి ప్రేమతో ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. అప్పుడు క్రీస్తు నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబం ప్రేమిస్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. చదవండి, ఆది కాండము. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించి. ఎప్పుడైతే తన భార్య ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు ఆయన ప్రేమించడం మొదలెడతా ఉంటాడు, ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. చూడండి, ఆది కాండము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఆ సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఎవరైనా దేవుడు వారితో ఏంటి అక్క ఆశీర్వాదం అంటే మీరు అడగవచ్చు. ఆశీర్వాదం అంటే ఏంటి చూడమ్మా, ఆది కాండము 26వ అధ్యాయము 13-14 వచ్చిన చూడండి. దేవుడు ఇస్సాకుని ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, ఆది కాండము కావాలి, ఏమి లేకుండా, పిల్లలు లేకుండా, లేకుంటే పశువులు లేకుండా, ఇల్లు లేకుండా, వాక్యం లేకుండా కాదు, అది ఆశీర్వాదం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు, వడ్లాస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని మీద అసూయపడిరి. అంటే శత్రులైనటువంటి వారు అసూయపడిన అంతగా ఆయన ఆశీర్వదించాడంట. చూసారా? తర్వాత ఈ యొక్క ఆశీర్వాదం విజయోపదేశ గానము యెహోవా మాట శ్రద్ధగా విని అది నువ్వు ఆ దేవుడు చెప్పినట్టుగా నువ్వు
నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆ ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొని నీవు దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల చెప్పు ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును పట్టణంలో దీవించబడుదు వింటున్నానండి. పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడుదు, దీవించబడతావు. నీ గర్భఫలము నీ భూఫలము నీ గర్భఫలము నీ కుమారులు పుడతారు. నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిడెద్దులు నీ గొర్రెల మేకల మందలు దీవించబడును. గంపయు నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడును. లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి ఉన్నప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను నీకు అతను చేయనట్లు వారొక త్రోవ బయలుదేరి అతను చేయను. వారొక త్రోవ బయలుదేరి వచ్చి 7 త్రోవలు వారు పారిపోరు. చాలు చూసారమ్మా. ఏసుకుని అమ్ముకుంటే మాకు గర్భుడేమో గొర్రెడేమో భయపడవద్దు. ప్రభువు భయపడుతుందో ఎంత ఆశీర్వాదం. రెండవదిగా మత్తయి సువార్త 7:24 దయచేసి చూడండి. ఆయన మాట విని ఆయన లోబడిన దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు ఆశీర్వాడిగా ఉన్నటువంటి వాడంట ఎలా ఉన్నామా, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని ఓలియులను. ఒక కొత్త కుటుంబం గృహం ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. దేవుడు నిర్మిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని మాట ప్రకారంగా ఉన్నట్లయితే, ఆయన మాట చొప్పున ప్రతిపని చేసినట్లయితే ఆ బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోయాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ బండ మీద వేయబడదు కనుక అది పడలేదు. అది ఏంటి? ఈ గాలి ఏంటి? ఈ తుఫాన్ ఏంటమ్మా? అవి అస్వస్థత, అనారోగ్యము, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయితే కూడా అటువంటి సమయాల్లో కూడా ఏమైపోతుందమ్మా? వాళ్ళు ధైర్యం ఉంటారు, ప్రభువుని బలపరుస్తారు, ప్రభువుని ధైర్యం ఇస్తాడు. కాబట్టి ఆయన మాట చొప్పున జీవించాలని, ఆయన ప్రేమించాలని ప్రభువు మనం చేస్తాం. ఎవరైతే మాట ప్రకారంగా ఆయన ప్రేమిస్తారో వాళ్ళు ఎట్లుంటారు? ఇంకో విషయం, పరిశుద్ధముగా ఉంటారు. ఎట్లుంటారంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ప్రకారంగా నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధమైనవి. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటారో వారి కూడా పవిత్రముగా ఉంటుంది. వారు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. చూసినారా? సరే, ఇప్పుడు పెళ్లి కుమార్తె విషయం కూడా చూద్దాం. ఇప్పటి వరకు పెళ్లి కుమారుడు ప్రేమించినాడు కదమ్మా. యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలో పిల్లలక్కడ వ్యాఖ్యగా ఉంటుంది. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడమ్మా, 5:22. స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ మాట వినండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఎట్లా చెప్పండి. ఏమైనా ఆ మాట రాస్తే బాగుండేది కదా. ఈ నెలలో చాలా మంది ఏం చేస్తారంటే ఎగబడుతూ ఉంటారు. ఆదివారం మీద మటన్ తెమ్మంటే తేగపోయి అనుకో, లేదా ఆదివారం రోజు చికెన్ తెమ్మంటే తేగనుకోండి. ఏం చేస్తామా? ఎగబడి చుట్టుబడి మొదలుపెట్టాలి, ఉద్యోగం కూడా లేకపోలేదు. భక్తి దేవుని కూడా అలాంటి వారిగా ఉంటుంది. స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అందుకే వివాహము అని పేరు పెట్టినాడు. వివాహం అన్ని విషయాల్లో ఏంటమ్మా? ఘనమైనటువంటిది. అంటే విడివిడిగా ఉన్న మనలను దేవుడు ఒకరిగా చేసినాడు. కాబట్టి ఈ అంటే వాత్సల్యముతో, అది దైవ ప్రేమతో, అంటే హత్తుకొని అంటే అర్థమేటమ్మా, మరణం వరకు నీ భర్తను హత్తుకొని ఉండాలి. లోపటువంటి విధేయత చూడండి, ప్రేమ, దైవ ప్రేమ. చూడండి, ఋతు గ్రంథము 1 కదమ్మా. కోడలు ప్రతి ఒక్కరు నేర్చుకోండి. చూడండి మాటలు, ఋతు గ్రంథము 1:14 చదవమ్మా. వారు ఏదైతే చేయరుగా తన అత్తను ముద్దు పెట్టుకోలేదు, రూతు ఆమెను హత్తుకోలేదు. రూతు ఆమెను ఏం చేద్దామా?
చూడండి, కింద చెప్తా ఉందమ్మా. 16వ వచనం 16 చదవండి. అందుకు నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు, మరియు నన్ను బతిమాలుకోవద్దు. నీ వెళ్ళి చోటికే నేను అది నివసించేవాడు, నీ జనమే నా జనము, నీ దేవుడే. ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత మరి ఏమ్మా పెళ్లి కుమార్తె ఎవరి జనము, ఇప్పుడు ఎవరి జనంలో చేర్చబడుతుంది? రూతు మోయాబు జనమును విడిచిపెట్టి బెత్లెహేమీయులైనటువంటి బోయజు యొక్క కుటుంబంలో ఎట్లా చేర్చబడుతుందో, తన వంశమును తన సమస్తమును కూడా ఆమె విడిచి ఇప్పుడు బెత్లెహేము దేవుని నివాస స్థలమునకు వస్తుందా. అలాగే యొక్క మరి ఏ కుమారమ్మ ఈమె రాణి కుమారిగా కూడా ఏం చేయాలి? ఇంకా ఆడిపోయిన కాడి నుంచి మా అమ్మ ఎట్లుందో, మా నాయన ఎట్లున్నాడో, మా అమ్మ వండుకుందో లేదో, తినడో లేదని ఆ దిగులు పెట్టుకోవద్దు. 45 విసుకొస్తుందమ్మా. ఎవరైనా విసుకున్నట్టే దయచేసి ప్రార్థన చేసుకోండి. దావీదు కీర్తన 45వ అధ్యాయం 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కము, నీ స్వజనమును నీ తండ్రిని ఏ జన మర్చిపెట్టాలి. అంతేగాని ఇక్కడ భర్త సంపాదించిన రూపాయి దాచిపెట్టి మెల్లగా వెనక నుంచి పంపించకూడదు. ఆ పూలకు, ఆ మోటార్ సైకిల్ హీరో ఆశపడవాలి. అయ్యే తెలుసుకోవడం చెప్తుంది చూసారా. కాబట్టి ఆయనకి శ్రేష్టమైనటువంటి బహుమానంగా ఇచ్చినాడు సహాయము, స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆవిడ ప్రేమించాలి. అట్లాగే ఈమె కూడా ఆ యొక్క ఇంటి విషయము మర్చిపోవాలి. కుమారి ఏమంటాం చెప్పండి? ఆలోచించము, ఆలోచించి చెవియొక్కము, ఏం చేయాలా? నీ స్వజనము, నేను నా భర్తని గౌరవించాలా అన్న విషయంలో కూడా జ్ఞాపకం పెట్టుకో. దానికి చూడ సాంప్రదాయంలో చూడ 31 అధ్యాయం చూడ మాట రాయబడింది. భర్తను ఆమెకు ఘనత, గౌరవం, మర్యాద వస్తాయి. చదవండి సాంప్రదాయంలో 31 అధ్యాయము 30 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమమ్మా కొనియాడబడదు. ఎందుకు? ఈమె తన ఇంటిని ప్రేమిస్తుంది, తన భర్తను ప్రేమిస్తోంది. చూడండి 10వ వచనం చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి భోజనము సిద్ధపరచును. అంతేకాని అమ్మగారికి పోవాలని పరిగెత్తదు. భర్తను ప్రేమించడం, భర్తకు లోబడాల. అందుకే ఎవరు ఏం చేస్తుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కానీ చాలా దేవుడు కదా, నీ దేవుడు వేసుకువా అంటే నువ్వు గుడికి. నేను ఇంకా వేసుకుడు నమ్మలేదు. నా దేవుడు ఏంటి? సినిమా హాల్. డోంట్ గో బ్యాక్, డోంట్ గో బ్యాక్. ఆవిడ చెప్పేసి మళ్ళా పాత వాళ్ళని పోవాలి. నువ్వు పోయం నుంచి పెట్టలేక వచ్చినావు కాబట్టి చూసారండి. ఏం చేయాలంటే ఇక్కడ కుమారి ఆలోచించి ఆలోచించి నీ స్వజనము, నీ తండ్రిని మరుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి ఏం చేయాలమ్మా? నమస్కరించు, అతనికి లోపడు, అతనికి లోపడు. అందుకే ఇక్కడ ఊరు తన అతను హత్తుకున్నట్టుంది. చూసారా? హత్తుకొని ఆ మాట చూడలే కొన్ని మాటంటే నీ కుండలప్పుడు నాకు వద్దు, నేను నా భర్త వంటగా సరే ఒకే పక్కన పెట్టుకున్నాడు, ఒక్క పై పెట్టుకుంటాము, మా ఇద్దరు నేనే వండుకొని తింటామంటారు సార్. అలాంటి దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళకండి. తనకు తానుగా వేరుపడిన ఏ గృహం కూడా నిలవలేదు. జాగ్రత్త పడండి పిల్లరా. మీకైనా వేరుపడి పెట్టబాకు. మీకైనా తీసుకెళ్ళిపోయి వేరే పక్కన పెట్టుకుని వండుకొని ఇద్దరు వాటిగా వండుకొని వచ్చి బాగుంటారు వంట చేసుకొచ్చుకొని ఇద్దరు కమ్మని అలా పడుకోవచ్చు అని చెప్పేసి ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళిపోతామంటారు. అత్తకే శాంతం అనమాట. ఉండేది అత్తగారి ఇంట్లోనే. చూసారా? ఆ బిల్డింగ్ వాళ్ళు అన్ని వాళ్ళే. జాగ్రత్త. నువ్వు కొలిసిన కులంతో పొడవబడుతుంది. ఒక తండ్రి కొడుకున్నాడు అంటే పిల్లరా, ఒక తండ్రి కొడుకుంటే ఇద్దరికి వర్తిస్తుందండి. తండ్రి బాగా మా కొడుకు సుఖం పడతాయని చెప్పేసి చూసారా? పక్కన కూడా వ్యవసాయం కూడా వేస్తున్నాడు. ఎందుకంటే ఎత్తులు కొట్టడం అనమాట. సరే ముసలోడు అయిపోయిన వ్యవసాయం చేయట్లేదు. కొడుకేమో ఉద్యోగం వచ్చింది, కోడలేమో శుభ్రాన్ని పెట్టి పెడతాము కదండి. మంచిగా కూలం పెట్టుకున్నాను. నేను ముసలోడు అయిపోయినాడు. ఈ ముసలోడు నేను ఎత్తులు కొట్టలు పెట్టాను. దోమలు ఇప్పుడు శబ్దా ఉన్నాయి. వీళ్ళు ఫ్యాన్ వేసుకున్నారా? హాయిగా ఆనందంగా ఉంటున్నారు. కొంతకాలం భోజనం లేకపోతే మనం చూసారా?
చూసారా? అప్పుడు ఆ చుక్కలో మనవడికి అన్నం తీసుకెళ్ళి పెడతా ఉన్నాడు. కొంతకాలం పిల్లల దేవుడు ఆయన ప్రభు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు ఏం చేశాడు తెలిసిన, ఆయన పడుకున్న మంచం ఆ దుప్పటి అన్ని తీసుకెళ్ళి అక్కడ రావేస్తున్నాడు. అన్ని చూసి ఊరుకున్నాడు. తీసుకుపోయినాడు. ఎందుకు అన్నాడు? ఎందుక ఇప్పుడు దాకా ఈ సిక్కులు మా మాటగా అన్నం పెట్టావు కదా, రేపు నీకు నేను నీకు పెట్టడానికి అవసరం కార్యము జాగ్రత్త కూడా కొలిసిన కొలతో కొనబడతాను. ఏ విధంగా నువ్వు ప్రేమిస్తావు, ఎట్లా పరిచయం చేస్తావు, రేపు అదే నీకు సంభవిస్తుంది. కాబట్టి రూత్ అలా చేయడం లేదు. ఏమంటుందో అక్కడ, ఏదైనా నన్ను నిన్ను ప్రత్యేకించిన యెహోవాకి ఎంతైనాక నన్ను పొంగన దత్తముగా అంటుంది. ఎంత ప్రేమ, ఎంత తల్లిని ప్రేమిస్తున్నాను అంటే కూతురు. అంత మాత్రమే ఇంకొక విషయం కూడా ఉంది తెలుసా, గొప్ప విశేషం. ఆమె పరిగెత్తుకోవడానికి వెళితే బోయగంట ఆటలుకున్నాం, అవి మూట కొట్టి కట్టుకొని తీసుకొచ్చి అక్కడిస్తాం. ఈనాడు కూడా ఏట మాంసం మటన్ కూడా కొన్ని చేపలు కూడా షాది అత్తగారికి. జాగ్రత్త అమ్మ, దేవుని ప్రేమ కలిగిన వారు ఉన్నారు. అత్తకు వేరుగా ఉన్నావా, నీ శ్రమ వచ్చే కానీ ప్రేమించడం నేర్చుకోవాలి. చూసారా, ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టమంటున్నాడు, ఇక్కడ అత్తను ప్రేమించమంటున్నాడు. పెళ్లి కుమార్తె నేర్చుకోవచ్చు. ఎందుకంటే నీ అత్తయ్య ఇస్తుంది వాస్తవం. నేను అక్కడే ఆ ఇంటికి కష్టంగా చేయబోతున్నాను, ఆ ఇంటి ఆస్తంతా నీకు ఇస్తున్నాను. చూసారా, ఆ ఇంటి ఘనత నీకు వస్తుంది. నీ ఇంటి పేరు మారిపోతుంది. ఇక్కడ రాగానే నీ ఇక్కడ రాజుగా ఇంటి వచ్చేస్తుంది. చూసారమ్మా, ఇప్పుడు యువపై కూడా ఏమని పిలుస్తాం చెప్పండి, ఎవరు పిలుస్తారు? కూకటిపల్లి రాణికుమార్ అంటారు కానీ చెప్పండి ఏమ్మా రాణికుమార్ మాత్రము అన్నారు. చర్చబడుతున్నావు, నువ్వు దేవుని వంశంలోకి వచ్చినావు, రాజుని యాజక సమూహంలోకి వచ్చినావు. ఎంత గొప్పదాన్ని స్వార్థ ఒకటి పడ్డ ప్రకారముగా ఎందరూ ప్రణామములు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుమారులకు అధికారం అనుగ్రహించినట్టుగా నువ్వు కూడా సాల్మోను యొక్క వంశంలోకి వచ్చావు. కాబట్టి నువ్వు నీ రాజును ప్రేమించు, ఆయన నీకు రాజు, ఆయన నీకు ప్రభు, ఆయనకు నమస్కరించు, ఆయన కలవచ్చు. కానీ ఏం చేస్తే చెప్పినాడు? ఎవరికి కలవచ్చు చెప్పగలరు? ఏమా కలవికలు డిస్కో డాన్సులు తింటావు తప్ప జాగ్రత్త సహోదరి. నీ భర్త వచ్చినప్పుడు నువ్వు రెడీగా లేకపోతే నష్టపోతావు. అబ్రహాము తన దగ్గర సేవకుల కోసము మరి ఆయన భోజనం సిద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడు చాలా తన గుడారంలో ఉందని రాయబడింది. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. గుడారంలో రెడీగా ఉంది ఇంట్లో. ఈనాడు నువ్వు ఎక్కడ ఉంటావా? నీ భర్త వచ్చినప్పటికీ ఇంట్లో గుడారంలో ఉంటావా, లేకపోతే ఇంకా సింహాలు ఉంటావా? జాగ్రత్త జాగ్రత్త, నష్టపోతావా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం తెలుస్తుంది. రోజు వలె నీ ఆత్మను నీ కుటుంబాన్ని ప్రేమించినప్పుడే అప్పుడు నీ కుటుంబము బండ మీద కట్టబడే ఇంటి వలె ఉంటుంది. అప్పుడు దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా కూడా కుమరించబడుతుంది. ఇంకొక మాట, ఒకవేళ నీ భర్త కట్టడకు నీ భర్త ఎక్కడ మార్చుకోవాలా? దేవుని వాక్యానుసారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. కాదు మంచివాడు, ఆయన ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి అలాంటి హ్యాబిట్స్ దేవునికి ఉన్నారు. ఆయన వస్తా ఉంటే మాస్టర్ గారు అడిగిందంట, అమ్మా అన్న ఏం చేయమంటావా, నా హస్బెండ్ రోజు తాగి వస్తున్నాడు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ప్రార్థన కూడా ఆడట్లేదు, నన్ను ఏం చేయాలంటే అమ్మా ఏం చేస్తావు? నువ్వు విధేయుగా ఉండటమే నీ ప్రేమే. ఏసుకుబెట్ట ప్రేమించాడు, నీ ప్రేమతో సంపాదించగలితే. కానీ అంతేగాని నీకు పెట్టవాకు, కంప్లైంట్స్ పెట్టుకోవాకు, కొద్ది మాటలకి మూట కట్టుకుని పారిపోవాకు. లోపడు అంటే ఎట్లా అన్నాన్ని అంటే, ఒక పని చేయమ్మా, మంచిగా అన్నం ఉండు, కూర ఉండు, అన్నము కూర వేసేయి. తర్వాత ఆయన రాగానే స్నానానికి నీళ్ళు పెట్టు, స్నానానికి నీళ్ళు అయిపోగానే టవల్ తీసుకెళ్ళి ఇల్లు తీసుకెళ్ళి ఇచ్చేసేయి. తర్వాత రాగానే ఆయన మంచిగా భోజనం పట్టించు. తర్వాత పక్కన ఉప్పు పెట్టు, పక్కన కారం కూడా పెట్టు. తర్వాత ఏం చెప్తా తెలిసిన, ఒక పక్క చిగురు కట్ట పెట్టు, ఒక పక్క కట్ట పెట్టి నువ్వు అన్నీ కూర్చోమని చెప్పాడంట. చూసారా? సరే, ఈమె ప్రార్థన చేసింది. మా సేవకుడు చెప్పాడు కదా, సేవకుడు చెప్పినట్టు చేయాలి కదా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చాలా మంది సేవకులు చెప్పిన మాట వినాలండి. చూసారా? విరుద్ధంగా చేస్తూ ఉంటారు, అందుకే తిప్పలు తెచ్చుకుంటా ఉంటారు.
ఆ మాటలోని లూకాసు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనము. ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఈయన చాలా అంటే నేను చెప్పినట్టు వినాలన్నా నువ్వు అంటారు తాను. డోంట్ గో అగైన్స్ట్ ఆఫ్ ద లార్డ్ సర్వెంట్, గాడ్ సర్వెంట్. జాగ్రత్త. దేవుని సేవకుడు అంటే దేవుని సేవకుడు ఆయనలోనే మహిమ పొందుతున్నాడు. ఇది 13 రాయబడింది. మీరు తన సేవకుడైన యేసు మహిమ పరచబడినాడు. If you are exalted in your servant, you will be exalted by the Lord. నీ సేవకుని ఘనపరిస్తే దేవుని చేతులు ఘనపరచబడతారు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నీకు ఇస్తాడు. కొన్నిసార్లు దైవ సేవకులు మాట తీకరిస్తూ ఉంటారు సార్. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినో అన్ని విషయాలు మీరు ఆయన మాట వినుడి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉంటున్న సర్వసేవకులు చెప్పని మాట. అందుకే ఈనాడు కూడా కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి. సేవకుని ఆధిక్యంగా ఉన్నటువంటి చెప్పులాగా చూస్తూ ఉన్నారు. జాగ్రత్త ప్రియ సహోదర సహోదరి. దేవుని ప్రేమ మోషే ద్వారా తెలుసుకోగలిగిన ప్రజలు. ఆనాడు దైవ భక్తి గారు వచ్చి మన ప్రేమ తెలుసుకోగలిగింది. అట్లాగే దైవజనుడు భక్తి గారు విడిచిపెట్టిన అమూల్యమైన పరిచయం దైవజనులకు అప్పగించినాడు. వాళ్ళు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, చదువున్నా, చదువులేకపోయినా దేవుడు మినిస్టర్ కావాలి. వాళ్ళు దేవుని సేవకులను మర్చిపోవాలి. సహకరించాలి, లోపడాలి. అయితే అట్లాగే ఏమేం చేసిందంటే ఆ విధంగానే చేసింది. సరే వెళ్ళిపోమా, నేను ప్రార్థన చేస్తాను. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ ఈయన రాగానే ఏం తెలిసిన రాగానే ఈమె ఎదురుగుండా పోయింది. రోజు పారిపోయి వస్తుందంటే ఆ ఎదురుగుండా పోయింది. పోయినప్పటికీ చూస్తా ఉన్నాడు. పరిగెత్తుకుని పోయి రోజు ఆయన ఎదురుగుండా వస్తే ఏం సంగతి దాని ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కంట్రోల్ పెట్టాడు. ఆయన రాగానే అయా స్నానం చేసుకోండి వాటిని తీసుకెళ్ళింది. నీళ్లు తీసి నీళ్లు పోసి శుభ్రంగా స్నానం చేపిస్తాం. స్నానం అయిపోయింది. తర్వాత శుభ్రంగా తుడిచి ఆయన కొత్త బట్టలు కట్టించి తీసుకొచ్చి అక్కడ భోజనం దగ్గర కూర్చోబెట్టింది. భోజనం దగ్గర వచ్చి చూడగానే కారం కనిపిస్తుంది, ఉప్పు కనిపిస్తుంది, పక్కన చీపురు గడ్డ ఉంది, కట్టె కూడా ఉంది. ఇవి ఎందుకు అని అడిగినాడు. అయ్యా ఉప్పు తక్కువ అయితే ఈ కట్టెతో కొట్టు, కారం తక్కువ అయితే చీపురుతో కొట్టు. ఒకవేళ బుద్ధిహీనురాలని జ్ఞానం లేక నేను ఒకవేళ తక్కువ వేసినానేమో నన్ను క్షమించు. అందుకే నీకు 2 దగ్గర పెట్టినాను. నేను కూడా మాట్లాడకుండా సమీపంగా ఉన్నాను అంటే ఏమైపోయింది అప్పుడు తన హృదయం కడిగిపోయింది. అంతేగాని మాటకు ఎదురు చెప్పి రెచ్చగొట్టి వెంటనే సెల్ ఫోన్ టక్కన అందరికి ఫోన్ చేసి ఆ మొత్తం తెలుసుకొచ్చి పోరాడు. ఈనాడు సెల్ ఫోన్ చాలా అందుబాటులో ఉంది చూసారా కదండి. లోపల కనీసం ఏదైనా కొంచెం తక్కనిసారి వెంటనే సెల్ ఫోన్ పోయి అమ్మగారికి చూడ పడిపోతాయి. అట్లా గొప్పలు గుర్తు చేసుకోవద్దు. నీతో నేను మానించదు. మనం తప్ప ఏది లేదు చేయడానికి లేదు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కలిగిన వారిని 1000 తరం వరకు కరుణించేవాడినైనాను. దేవుని మాట వింటే 1000 తరాలు ప్రభువు ప్రేమిస్తావా? యేసుక్రీస్తుని దేవుడిగా రక్షణ అంగీకరిస్తావా? రెండోగా ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. మీతో మాట్లాడేవారా? మీరు ఏ స్వరూపం చూడలేదు కావాలా? మీరు చెడిపోయే భూమి మీద ఏ జంతువు ప్రతిమైన ఆకాశంలో ఎగురు రెక్కలుగా ఏ పక్షి ప్రతిమైన
కాబట్టి ఇప్పుడు వారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. అందరూ గోపరిస్తాం. ఇప్పుడు అలాగే ప్రేమించి కరుణించి రక్షించి మీ సేవ రక్తంతో మమ్మల్ని మా పాపాలను కలిగి పరిశుద్ధపరిచేందుకు స్తోత్రాలు నాయన. తండ్రి ప్రభువా ఈ వివాహాన్ని జరిపించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా పనిని బట్టి స్తోత్రాలు నాయన. నీవు నాకు చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి. నాకు చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నా కొరకు నేను తినబడినా అవుతుంది, నా కొరకు నువ్వే నేర్చుకున్నావు తండ్రి. నిమిత్తమే ప్రభా నేను నాకు రక్షించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నీ రక్షణ చేతపట్టుకొని నాకు ఈ స్థితి ఆరాధన యేసుక్రీస్తు నామములో నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. వరుడా వినుమా నీవీ సందేశం. వరుడా వినుమా నీవీ సందేశం. క్రీస్తుకు మాదిరి నీ జీవితం సంగమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్లుగా నీ భార్యకు నీవే శిరసువై ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం. సంరక్షించడమే నీ ధర్మం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. ఒక్క నిమిషం చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ. చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు
మనసు కలిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ పవిత్ర వివాహ సౌభాగ్య వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ కలిపిన కరములు కలిసిన మనసులు నిలవాలి కలకాలం దేవుని వరములు ప్రేమ ఫలములు పండాలి నిరంతరం ఇది ఏ దేవుని నిర్ణయము ఇది వివాహ విషయం చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ భార్యాభర్తల ప్రేమలు అమ్మా నాన్నల సేవలై సాగాలి తరతరాలు బిడ్డల ఆలన పాలనలో మరియా యోసేపులములే కదలాలి శ్రీయేసులో ఇది దేవుని నిశ్చయము ఇది ఏ వివాహ పయనం చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ పవిత్ర వివాహ సౌభాగ్య వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ ఆయన భాగంలో ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదని ప్రమాణము చేయించున్నాను. నా వివాహ జీవితం అమ్మకములు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదని ప్రమాణం చేయించున్నాను. ప్రభు నాకు సహాయం చేయగాక. ఇప్పుడు పెళ్లి కుమార్తె ప్రమాణం చేయించారు. రాణి కుమారి ఆమెను సర్వశక్తిగా దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితములకు ఆటంకకరమైనది ఏదియు ఆ దేహమందున లేదని వారందరి యొక్క సర్వశక్తిగా
దేవుని యొక్కను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న నా ప్రేమల రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమల రక్షకుడు సర్వరాజును నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను అతని ప్రేమించి సంతోషింప చేయుదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును అతని ఎడల నమ్మకంగా ఉంటుందని ప్రమాణం చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉండునని మరియు ప్రభువునకు కుటుంబమునకు అతడు శిరస్సుగా గౌరవించునని ప్రమాణం చేయించున్నాను. జీవమును కృపావరమును అతడు పాలి భాగస్థుడని ఎరిగి అతని స్నేహితులుగాను సహచరులను జతపని వారిగాను ఉంచి ప్రభువునందు సమస్తమును పంచుకుని ప్రమాణం చేయించున్నాను. దినమును ఆయనతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుతో ఆరంభించదని ప్రమాణం చేయించున్నాను. ఆ రీతిగానే దినమును అతనితో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదని ప్రమాణం చేయించున్నాను. నా దేహమును మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచునని ప్రమాణము చేయించున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం నుంచి ఆయన భాగమును ఆనందంతో నమ్మకముగా క్రమముగా ఇచ్చుదనని ప్రమాణం చేయించున్నాను. నా వివాహ జీవితం అంతటి అందు ప్రభువైన యేసు క్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించుదనని ప్రమాణం చేయించున్నాను. ప్రభు నాకు సహాయం చేయనుగాక. ఇప్పుడు మీరు కూడా ప్రమాణం చేస్తున్నారు. పరిశుద్ధాత్మలుగా, సంఘములుగా, తల్లిదండ్రులుగా, బంధువులుగా, స్నేహితులుగా. అయితే ఈ ప్రమాణాలను ప్రభు స్థిరపరిచి ముద్రించాలన్న దైవజనులు ప్రార్థన చేస్తారు. నేను ప్రత్యక్షపరచబడి చేత మీకు మానసులను ఒకటి ఆయన మాకు తీసుకొని నేను ప్రేమించి నువ్వు కూడా కలిసి భాగాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. వారు చేయబడ్డ ప్రమాణాలు సంపూర్ణంగా నేను ఆకాలకు వారి మనకు నమ్మకంగా నడిపించుకుని సహాయపడిన ప్రార్థన చేస్తున్నాను. దైవ సంగీతం కొనసాగిస్తూనే మేము జరపరిచిన వారిని ఏ మనుషులను బట్టి కొన్ని వాక్యం రాయబడుతుంది. ఇప్పుడు మీరు కూడా ప్రమాణం చేస్తున్నారు. పరిశుద్ధాత్మలుగా, సంఘములుగా, తల్లిదండ్రులుగా, బంధువులుగా, స్నేహితులుగా. అయితే ఈ ప్రమాణాలను ప్రభు స్థిరపరిచి ముద్రించాలన్న దైవజనులు ప్రార్థన చేస్తారు. మన జీవనంలో చేస్తున్నాను. నేను ప్రత్యక్షపరచబడి
మీ కుమారుడు చేత మీ కుమారస్వరంగాను ఒకటి ఆయన నామకం చేసుకుని మీరు ప్రేమించి నువ్వు కలిసి భాగాన్ని వచ్చి తెలుస్తున్నాను. వారు చేయబడ్డ ప్రమాణాలు సంపూర్ణంగా మీరు ఆక్రమణకు సహాయపడిన ప్రార్థన చేస్తున్నాను. విజయకాంక్షిస్తూనే మేము జరపరిచిన వారిని ఈ మనుషులను బట్టి కొన్ని వాక్యం రాయబడుతుంది. ఈ వాక్యంలో జరపరచబడ్డ ఈ యొక్క వధువులు నమ్మకంగా వాక్యము ప్రార్థన సహవాసం సంఘం సర్వకు మాటలు ఈ వాక్యం ఒకసారి కూడా సిద్ధపరచండి. మీ జీవితకాలం అంతా మీకు ఉపాసాన్ని కలిగించడం ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపరిచినటువంటి ఊరులను మీ వాక్యం కనిపించాలని అనుకున్నాను తండ్రి. మీ లేఖించండి మీ ఆశీర్వాదములు మీ బలభద్రములు మీ జీవితం ఎలాగా మీ దేవస్థానం జీవిస్తవచ్చునని పక్షాన్ని నిర్వహించడం ప్రార్థన చేస్తున్నాం. మీ నామాన్ని అనుమతించుకోండి, మమ్మల్ని కార్యం నియమించండి. నన్ను కార్యం స్తోత్రం చేస్తూ శ్రేష్ఠ జ్ఞానంలో ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఘనమైన గొప్ప తండ్రి, మహనీయుడు, పూజనీయుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఎందుకై కనపరిచి కొనియాడుచున్నాం. మా తండ్రి, ఈ సమయముందు ఈ దాసుడు సాల్మోన్ రాజు కొరకు రాణి కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిద్దరినీ నేను మా తండ్రి సిద్ధపరిచిన సమయం బట్టి తీసుకుంటాం. వారి ప్రమాణాలను బట్టి వారు ఒకరిలో ఒకరు చేసిన ప్రమాణంలో నిలిచి ఒకరిలో ఒకరు జాలిగిరిలో ప్రేమ కలిగి ప్రేమతో హత్తుకొని ఒకరినొకరు దైవికంగా జీవించే విషయంలో సహాయం ఇచ్చి ప్రేమ కలిగిన మా తండ్రి వారి జీవిత కాలమంతా ప్రభువా మీ ఎదుగుదారులు నడుచుకొని మీ మహిమ కొరకే జీవించే విధానాన్ని సొలొమోను రాజును దీవించును, దేవా రాణి కుమారుని దీవించు. మా తండ్రి వారి జీవితమంతట్లో మీ నామునికి మహిమ కలిగించే వారికి సహాయం ఇచ్చి దేవాన్ని ఆశీర్వదించు, దీవించు, అభివృద్ధిపరచు, ఆత్మానుసారాన్ని నేర్పించు. మా తండ్రి తెలియని మీలో నడుచుకుని సహాయం ఇచ్చు, సర్వసత్యం నేర్పించు, కరుణ వాత్సల్య వారి మీద కనపరచు, ఏడు సంగతులు బోధించు. మా తండ్రి విశాలమైన హృదయం ఒకరిలో ఒకరు కలిగి ఉండడానికి సహాయం ఇచ్చి మా తండ్రి మరి సొలొమోను రాజు ఆమెను ప్రేమించుటకును మా తండ్రి రాణి కుమారి దేవా మరి ఆయనను ప్రేమించి లోబడినట్టుకును సహాయం ఇచ్చి అటు ఒకరిలో ఒకరికి దేవానురాగం కలిగి మా తండ్రి జీవితం సహాయం ఇచ్చి వారి సంసార జీవితంలో ప్రభు నామమునకు ప్రాముఖ్యత ఇచ్చి జీవితం సహాయం ఇచ్చి మీ కటాక్షమాన్ని దేవుని జీవించి భవిష్యత్తు వేదికలు వచ్చి మీ కృపా కాపులకు అప్పగించు, శత్రు బలవంతుని మీద విజయించి అన్ని విధాలుగా వారిని కాపాడి భద్రపరచాలని మీ కాపులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తోత్రం చెప్పి ప్రార్థించున్నాము తండ్రి. రాజు గారు బట్టి సహోదరానికి మాకు వచ్చి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభావం సంఖ్య చొప్పున ఇటువంటి కూడా మా తల్లిని ప్రేమించి వారికి మీ రక్షణ భాగం అనుగ్రహించి పరిశుద్ధ సంఘంలో చేర్చి జీవుల దేవుడి సంఘం వారికి అనుగ్రహించి ప్రభావం స్వాస్థ్య సంపదగా చేసుకునేందుకు కొరకై మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఏదైనా మా తల్లి వారిని కూడా ఒక తల్లి నూతన ప్రభావ కుటుంబంగా మా తల్లి మీ నివాస స్థలంగా నూతన గృహంగా కట్టబడేందుకు కొరకై మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభుత్వ మొత్తం ఆనాడు దావీదు సొలొమోను రాజును మీరు ఆశీర్వదించినట్టుగా ప్రభా తండ్రి నాయన ప్రభా బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు సొలొమోనుకు ఇచ్చినారు. అలాగే ఈ రాజు గారు కూడా మా తండ్రి సర్వ సంపదను అనుగ్రహించి ప్రభా అన్నము వస్త్రము ఆరోగ్యము ప్రేమ పర్వతాన్ని మీరు అనుగ్రహించి నాయన మా ప్రభావం విడవు మా తండ్రి వద్దలికి వస్తుందిగా ప్రభా ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం. మా పర్వతాన్ని ప్రేమించి నాకు మేకుండా వెయ్యి తరాలు తీసుకున్నావు కాకు ప్రభావం నాను ఏమందో అది చంద్రబాబు అనుకుంటున్నావు కనుక అటు ప్రభావం బిడ్డలు అడుగుతారు అవి మీరు అనుగ్రహించి ప్రభావం సొలొమోను చెప్పిన దయ ఆ కరుణా కటాక్షములు ప్రభువా నా తల్లి నా ఎదుర్జాపు వచ్చినట్టుగా ఈ కుమారుడికి నేను ఉంచవలసిందిగా కోరుచున్నాం. ఇదే సమయంలో ప్రభా రాణి కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభావం రక్షణ బట్టి విశ్వాసాన్ని బట్టి తన విజయం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఆవిడ చేసిన ప్రమాణాలను వినేవారే తన జీవితాంతం సొలొమోనును ప్రేమించి ప్రభా దేవుడి అబ్రహామును చాలా ప్రేమించినట్టుగా
అబ్రహాము మాట విన్నట్టుగా మా తండ్రి అట్లాగే హెస్తా మా తండ్రైన ఇస్సాకు ప్రేమించినట్టుగా దైవవంతుని కుమార్తెడుగా లోబడి ఎదురాయి తన భర్తను ప్రేమించి ఆయన ప్రవర్తన కనపరిచి అన్ని విషయాల్లో ప్రభావ నా తండ్రి ఆయనకు ఒక లోబడి జీవించే ప్రభు దాయించమని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం. రేపు ఆశ్రయించినట్టుగా నా తండ్రికి మాత్రం ఆశ్రయించము ప్రేమని మా తండ్రి బలచు ఒయ్యమకులోనే తన పిల్లల్ని విస్తరింపచేయము. తర్వాత దేవుడు పెద్దలైన వయసు జ్ఞానము నీకు మాత్రం వద్దలు ప్రార్థిస్తున్నాం. ఆమె తీసుకెళ్ళినటువంటి పిండి తొట్టి డబ్బుల రొట్టెల రొట్టెలో తగ్గిపోకుండా అనుగ్రహించు తండ్రి మీకు శ్లోకములు చెల్లిస్తున్నాం. కారణమే తండ్రి నీ గుణాలు ఒక ఎల్లప్పుడూ నీ కొరకు తన భర్త కొరకు కనిపించుకునేగా చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానం అనుగ్రహించు ప్రేమికులు మాత్రం వివేకముగా స్త్రీలే మాత్రమే తుయాడుకున్నట్టుగా ఘనత పాత్రలుగా చేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ విధాయకులకు అభ్యర్థులు చేసిన ప్రమాణాన్ని ముద్రించి ప్రభా నిత్యత్వం స్థిరపడుతులుగా ప్రార్థిస్తూ విధాయకులకు అభ్యర్థు యేసుక్రీస్తు మా రక్షకు నామమున ప్రార్థించి ప్రార్థపడి అతనిగా అడిగి వేడుకుంటూ అలాగే ప్రేమికులు మాత్రం వచ్చిన వారందరి కొరకు సంఘం కొరకు సమాజం కొరకు ప్రభా దైవజనుల కొరకు ఓ ప్రవర్తని బాధ్యత సహోదరుల కొరకు ఓ ప్రార్థిస్తూ స్తుతిస్తూ మా పుట్టిన దైవజనులు మా తండ్రి మరి ప్రభా నామముల కొరకు సహోదరుల కొరకు గర్భంచల కొరకు మా ప్రభా ప్రార్థిస్తున్నాం. ఉదరించు దీవించు ఆశ్రయించు ప్రేమికులు మా ప్రభుత్వని ఈ బిడ్డలకు కాపరిగాను ఒక మంచి కాపరిగాను ఒక ప్రధాన కాపరిగా ప్రేమ పెట్టే ప్రాణం పెట్టే కాపరిగా మాత్రమే ప్రభుత్వమైన మీ ప్రేమను రుజువుపరిచి సేవ చేయడం కావాల్సిన ప్రభుత్వం కూడా ప్రార్థిస్తూ మీ మహిమతో పునఃశక్తితో ప్రభావాన్ని ఈ ఆలయము నింపమని ప్రార్థిస్తూ విపణి దైవ హస్తులకు అప్పచెప్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులను ప్రార్థించడానికి వేడుకుంటున్నాము మా తండ్రి. ఏమైనా అంటే వాళ్ళు ఏమైనా గిఫ్ట్స్ తీసుకొచ్చినట్టయితే మరి ఇప్పుడే వారికి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. సరే ఇప్పుడు మనము మరి దేవవాక్యాన్ని బట్టి ఇప్పుడు చివరిగా వెళ్ళి మనము మరి కార్యకర్తలుగా ప్రకటిస్తాం. 6వ వచనం నుండి సృష్టి నుండి దేవుడు వారిని పురుషులుగా స్త్రీగా కలుగు చేశారు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హక్కులను వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచబడిన వారితో చెప్పారు. కాబట్టి వాక్యానుసారంగా మరి దేవుడి కుటుంబాన్ని ఆస్వాదించి దీవించి ఎన్నడూ వేరుపరచకుండా ఐక్యతతో ఏక శరీరంతో ఏక దేహంతో ఏక కుటుంబంగా ప్రభు మహిళాత్మగా జీవించినట్లు జీవించినట్టు ప్రభు సహాయము చేయదుగాక. దేవుడు కృపను బట్టి నాకు గవర్నమెంట్ వారు చేసినటువంటి అధికారం బట్టి ఇదేంటి ఇద్దరు కూడా భార్యతోని ప్రకటన చేస్తూ వచ్చిన ప్రభు సహాయము చేయదుగాక. స్తోత్రాలు చెల్లించి గణపరుచున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కానావిందులో అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానావిందులో అక్కరనెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా
మనోని రూపము మనోని ప్రాణము నిరూపమేగా నీ ప్రాణమేగా మనోని రూపము మనోని ప్రాణము నిరూపమేగా నీ ప్రాణమేగా మాయందు నీవు వసించినావు మాయందు నీవు వసించినావు ఏ శక్తులు మమ్ము విడదీయలేవు మాలోని రూపము మాలోని ప్రాణము నిరూపమేగా నీ ప్రాణమేగా మట్టితో మనిషిని మలచిన దేవా అతనికి తోడుగా స్త్రీను సగితివి మట్టితో మనిషిని మలచిన దేవా అతనికి తోడుగా స్త్రీను సగితివి నీ జీవమును మాలో నింపి మా ఇద్దరిని జతపరచితివి మాలోని రూపము మాలోని ప్రాణము నిరూపమేగా నీ ప్రాణమేగా खुशी से भर गया दिल मेरा ये गा रहा आनंद गीत बार बार झूम के गाने लगा दिल खुशी से भर गया दिल मेरा ये गा रहा आनंद गीत बार बार लगा पाप के अंधकार में दूर खो गया था मैं पाप के अंधकार में दूर खो गया था मैं आके ढूंढा यीशु ने और बचा लिया हमें आके ढूंढा यीशु ने
पाला पोसा हमें, बीते दिनों में तूने हमें प्रेम से पाला पोसा हमें। तेरे प्यारे हाथों से तूने संभाला है हमें, तेरे प्यारे हाथों से तूने संभाला है हमें। दिल खुशी से भर गया, दिल मेरा गा रहा आनंद गीत बार बार झूम के गाने लगा। सिरजनहार मेरे प्रभु, धरती पे आया उतर के तू। सिरजनहार मेरे प्रभु, धरती पे आया उतर के तू। तू ही राजा है मेरा, मेरे जीवन की ज्योति तू। तू ही राजा है मेरा, मेरे जीवन की ज्योति तू। दिल खुशी से भर गया, दिल में యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, అన్యోన్యతతో మెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరా
ఇది యెహోవా కట్టిన ఇల్లు ఇది. కుసుమాంజలి వెలుగుతో నిన్ను నింపుకో నీ జీవితం పండించుకో ఘనత తరతరములు నిలుప నీ భర్త గౌరవం కాపాడగా పుట్టినింటి ఘనత తరతరములు నిలుప నీ భర్త గౌరవం కాపాడగా అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చా వినయముతో నీ బతికి అర్పించుకో ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి వెలుగుతో నిన్ను నింపుకో నీ జీవితం పండించుకో సైన్యం తిలకించుచుండ పరిశుద్ధుల సంఘం ప్రార్థించగా అనురాగం ఐక్యత
అందుకో ఈ స్వాగత కుసుమాంజలి. మేలు దొరికి నేడు చూసుకో నీ జీవితం పండించుకో నీ జీవితం పండించుకో నీ జీవితం పండించుకో.
పాడెదను స్తుతి స్తోత్రములు చెల్లింతును స్తుతి గీతముని పాడెదను ప్రభు ప్రేమకునే పాత్రుడనా ప్రభు కృపలకునే నర్హుడనా ప్రభు ప్రేమకునే పాత్రుడనా ప్రభు కృపలకునే నర్హుడనా నన్ను కరుణించిన నా యేసుని నా జీవిత కాలమంత స్తుతించెదను నన్ను కరుణించిన నా యేసు पूरे मन से यीशु मैं तुझे ढूंढता रहूं हमेशा तेरे लिए शांति देता है यीशु ही हिम्मत देता है मसीहा शांति देता है यीशु ही हिम्मत देता है मसीहा